హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆడేపు రాజు వ్లాగ్స్. ఈ వీడియోలో ఏంటంటే మా తమ్ముడు కిరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వాళ్ళ ఫ్రెండ్ రాము పెళ్లికి వెళ్ళడం జరిగింది. వాని పెళ్ళేమో కానీ వీడు పెళ్లి సూపులో పోయినట్టు రెడీ అవుతాడు. ఏదేమైనా కానీ వాడు రాఖీ సినిమాలో ఎన్టీఆర్ లాగా బాగున్నాడు. ఎప్పుడు పోయినరా అంటే నైట్ పెట్టారని అడుగుతాను. కిరణ్ ఫ్రెండ్స్ అందరూ ఒక కారు తీసుకొని ఆ పెళ్లికి అయితే వెళ్ళడం జరిగింది. ఆ పెళ్లికి వెళ్ళే మార్గంలో ఐనవోలు మరియు స్వర్ణగిరి ఇవి రెండు కూడా టచ్ అవుతాయి అన్నమాట. కారులో పాటలు పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ కారులో పెళ్లికి అయితే బయలుదేరిళ్ళు. కాస్త దూరం పోగానే అలా పెట్రోల్ అన్న సంగతి యాదికొచ్చి మనోడు పెట్రోల్ బంకులకు కొట్టినన్నమాట కార్ని. ఎప్పుడైనా సరే మనం కార్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకునేటప్పుడు జీరో రీడింగ్ చూడాలి. ప్లస్ ఇంకోటి అది కార్ పెట్రోల్దా డీజిల్దా తెలుసుకొని ఉండాలి. గిట్లనే ఒకసారి ఆగం కథ అయింది. పెట్రోల్ దాంట్లో డీజిల్ది పోసిళ్ళు అంత బండి కూర్చున్నది ఒక కాడ. కాబట్టి మనం దేంట్లో ఏది పోయానో తెలుసుకొని ఉండాలి ముందుగాల. మా డ్రైవర్ విజయ్ బాబు ఆర్ఫార్ నడుపుతాడు. కో డ్రైవర్ సముద్ర రాజేష్. ఇగో ఎక్స్ట్రా స్టెపిన్ డ్రైవర్ కార్తీక్. ఇక వీడియో ఇస్తాడు హెవీ డ్రైవర్. ఇక కార్లో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత మళ్ళీ ప్రయాణం అయితే మొదలైంది. ఇక మన లడ్డుగాడు ఏమంటాడంటే ఆయన పాట పెట్టుకొని మనందరం సింక్ చేద్దాం, ఆ పాటకు లిప్ సింక్ ఇచ్చుకుంటూ లిరిక్స్ వాడుకుంటూ ముందుకెళ్దామని చెప్పేసి అన్నాడు. ఇలా పాటలు పెట్టుకొని కార్లో డ్యాన్స్ చేస్తూ అలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ జర్నీ అయితే మొదలుపెట్టినాం. వరంగల్ టు హైదరాబాద్ పోయే హైవే అయితే ఎక్కినాము. మనోడిగా రెండో కొట్టుడు కొడతాడు కార్ని. సో మధ్యలో టోల్ గేట్ అయితే రావడం జరిగింది. టోల్ గేట్ వచ్చింది. మనం 4-వీలర్ కాబట్టి ఖచ్చితంగా ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మనోడు మరి లిక్విడ్ ఇస్తాడా ఫాస్టాగా తెలియదు, అడి వెనక తెలుస్తుంది. టోల్ గేట్ దాటిన తర్వాత మనకు టిఫిన్ బండి కనబడ్డది. ఏం లేదు, ఎవరికి ఆకలి కాకుండా కూడా అటుకనే టిఫిన్ చేసిళ్ళు. దోశ కదా మరి నాకు పూరి. వివాహ భోజనంబు ఎట్లున్నాడు చూడు ఉసుక బత్త లెక్క. నీకు దోశనారా? నాకు దోశ. నిజంగా మన నచ్చిన ఫ్రెండ్స్తో మన బెస్ట్ ఫ్రెండ్స్తో మంచిగా ఒక ఆడ కూర్చొని టిఫిన్ చేసినా లంచ్ చేసినా డిన్నర్ చేసినా ఏది చేసినా అదొక మంచి మెమరబుల్గా ఉండిపోతుంది, ఫన్నీగా ఉండిపోతుంది. ఇక టిఫిన్ చేసుడు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగించిళ్ళు. అక్కడ నుండి బయలుదేరి మళ్ళీ ఐనవోలులో దిగారు. జస్ట్ వీఆర్ ల్యాండింగ్ ఇన్ ఐనవోలు. అక్కడ దిగగానే ఒక పొట్టోడు ఉండి అందరికి బొట్టు పెడుతున్నాడు అనమాట. ఆ బొట్టు అంటే ఊరికినే కాదండో, మనిషికి 10 రూపాయలు అన్నాడు అనమాట. సో మనోళ్ళు బొట్టు పెట్టుకొని మనిషి 10 రూపాయలు అయితే ఇచ్చేసిళ్ళు. మనకి 6 ఉన్నారు మనోళ్ళు, కానీ అందరి పొత్తులో 50 రూపాయలు ఇచ్చిళ్ళంట. అంటే ఐనవోలు జాతర సీజన్ కాదు కాబట్టి భక్తులు ఎక్కువగా లేరు, పబ్లిక్ ఎక్కువ లేరు కాబట్టి మనం వీళ్ళు ఎట్లా అంటే విఐపీ లాగా, అంటే ఎవరు లేకుంటే విఐపీ లాగా దర్జాగా వెళ్ళిపోయారు అన్నమాట దర్శనానికి. ఓవరాల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఆ ప్రసాదాలు కూడా తీసుకున్నారు మనోళ్ళు. మనిషికి ఒక ప్రసాదం లడ్డు తీసుకున్నారు. ఇక ప్రసాదాన్ని మంచిగా ఒక ఆడ ప్రశాంతంగా కూర్చొని మనోళ్ళు తిన్నారన్నమాట. ఇక ప్రసాదం తినడం పూర్తి అవ్వగానే బయటకు వచ్చిళ్ళు. బయటకు వచ్చిన తర్వాత మనం షాప్లోకి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నారు. ఇక్కడ వాటర్ బాటిల్ కొంటుంటే ఒక ఆమె స్టార్టింగ్లో అడిగిందనమాట డబ్బులు కావాలని చెప్పేసి. సో ఇక్కడ షాప్ కూడా వాటర్ బాటిల్ కొంటానంటే మళ్ళీ వచ్చిందన్నమాట మనోళ్ళ కాడికి. మనోళ్ళు ఏమన్నారు చూడండి. ఎవరి దాకా ఇచ్చినావురా?
ఇంతకుముందే తమ్మునికి ఇంకా మెయిన్ దొంగ వీడు పీకలు కొని ఇస్తుందారా విజయ్ ఊదుకుంటూరా అరే ఇక మనోనికి ఇది చేతికి కట్టుకుందని బాగున్నది కానీ తీయన్న దాన్ని ఆలోచిస్తాడు. ఎందుకంటే మనోడు నీతిపరుడు, అక్కడ పేమెంట్ కాలే కాబట్టి ఆగుతాడు. తీసుకోరా నువ్వు. కట్టుకో ఇక వీళ్ళు తీసుకున్న దాంట్లో శరిసాగం చేసుకుంటున్నారు, ఇద్దరు ఆఫ్ చేసుకొని కట్టుకుంటారంట. ఇక మనోళ్ళు వాళ్ళకు హెల్ప్ చేస్తున్నారు. ఐనవోల్లో దర్శనం అయిపోగానే మళ్ళీ పెళ్ళికైతే బయలుదేరారు. మొత్తానికి ఐనవోల్ నుంచి బయలుదేరి పెళ్ళి జరిగే లొకేషన్కి అయితే చేరుకోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళ ఇంటి పేరు కుసుంబన్ అంట. కుసుంబ వారి పెళ్లి పిలుపు. అమ్మాయి పేరు శ్రవంతి, అబ్బాయి పేరు రామారావు. మా ఫ్రెండే కాబట్టి రాము అని పిలుస్తాం మేము. సో అక్కడికి వెళ్ళగానే మనోడిని ఏం చేసిళ్ళంటే పెళ్లి కొడుకునే పట్టించిళ్ళు. మనోళ్ళు అంతా కలిసి ఐస్ క్రీమ్లు కొనిపించిళ్ళు. అందరికీ ఐస్ క్రీమ్లు తీసుకున్నాడు మనోడు కూడా. ఇక్కడ మీరంతా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే పెళ్ళికి వెళ్ళేసరికి పెళ్లి కొడుకు అక్కడ బయట ఐస్ క్రీమ్ బండి కాడ ఉండేది అని చెప్పేసి ఆశ్చర్యపోవాలి. మ్యాటర్ ఏంటంటే మనోళ్ళు పెళ్ళి పోయేసరికి పెళ్ళి అయిపోయింది. అంటే మనోళ్ళు లేటుగా పోలే, అక్కడ పెళ్ళే పొద్దున 4:30కి అయిపోయిందంట. ఇక మనోళ్ళే కాదు చాలామంది చుట్టాలు కూడా దానికి అందుకో చేరుకోలేకపోయిళ్ళు. సో ఇక పెళ్లి కొడుకుతో ఆడ బయట కూర్చొని మనోళ్ళు ఐస్ క్రీమ్లు చీకుతూ ఉన్నారన్నమాట. ఇగో ఈ పిల్ల ఆడే పెళ్లి కొడుకు ఇక దోస్తులతో కూర్చొని ఐస్ క్రీమ్ చెప్తాడు. ఇక వాళ్ళ ఇంటి ముందట మనం పోయేసరికి పెళ్ళి అయిపోయింది. ఇక చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి మంచి రాను బొంబాయికి రాను అనే లాంటి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. ఇక మనోళ్ళు పెళ్లి కొడుకు బాయ్ చెప్పి అక్కడి నుంచి రివర్స్ అయ్యిళ్ళు. రివర్స్లో మనకు ఇంటికి వస్తుంటే స్వర్ణగిరి తాకుతుంది అన్నమాట. స్వర్ణగిరికి వెళ్దామని చెప్పేసి స్వర్ణగిరికి తిప్పిండు కారు మనోడు. ఇదేనండి స్వర్ణగిరి ఎంట్రన్స్, గుడి యొక్క ముఖద్వారము. సో మనోడు కారుని అయితే లోపలికి కొడతాడు. ఇక గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇదిగో గుడి లోపల ఇలా ఉంటుందన్నమాట. చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు. గుడి లోపల వ్యూ అయితే చాలా బాగుందండి. మన వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఈ లొకేషన్లో చాలామంది అయితే ఫొటోస్ దిగుతున్నారు. మనం దాదాపు స్నాప్స్లో, ఇన్స్టాలో, వాట్సాప్లో అందరిలో చూస్తూనే ఉంటాము. అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఫొటోస్ దిగి పెడుతూ ఉంటారు. ఇక్కడ స్వర్ణగిరిలో మనకు నచ్చిన విషయం ఏంటంటే ఎవరు వచ్చినా సరే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా భోజనం సదుపాయం ఉంది. తప్పకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసే వెళ్ళండి, కడుపు నిండా అన్నం తినొచ్చు. ఇదైతే మంచి ఆలోచన, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక మన వాళ్ళంతా అక్కడ కడుపు నిండా అన్నం తిన్న తర్వాత అక్కడ నుంచి రిటర్న్ అవ్వడం అయితే జరిగింది. గుడి కట్టిన వాళ్ళు ఎవరో కానీ చాలా బాగా కట్టిల్లండి. ఆ డిజైనింగ్ కావచ్చు, అది ఏదైతే వాళ్ళైతే ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో చాలా బాగా కట్టాడు. గుడి అయితే చాలా బాగుంది. ఇక స్వర్ణగిరిలో దర్శనం అయిపోగానే అక్కడ నుంచి ఇంటి మొక్కన బయలుదేరిళ్ళు. సో అక్కడ నుంచి ఇంటికి మనకు గంట సేపు పట్టుద్ది, ఖచ్చితంగా గంటన్నర పట్టుద్ది. అక్కడ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇక పెళ్లి కొడుకు ఎప్పుడెత్తరా అని చూసుకుంటున్నారు. ఇక పెళ్లి కూతురు ఇంటికి కాంచెల్లి పెళ్లి కొడుకు మన ఊళ్ళోకి రాగానే ఇక డీజే సురువైంది. డీజేకి మన వాళ్ళంతా కూడా ధూమ్ధామ్ చేసి మంచిగా ఎంజాయ్ చేసిళ్ళు, మన పెళ్లి కొడుకుతో పాటు ఎగిరిళ్ళు. సో మొత్తానికైతే రాముగాని పెళ్ళికి పోదామని చెప్పేసి పెళ్ళికి తప్ప అన్ని తిరిగచ్చిళ్ళు మనోళ్ళు. సరే ఏదేమైనా కానివ్వండి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా రాము. చాలా సంతోషంగా ఉండు, సుఖంగా ఉండు. మొత్తానికైతే ఈ వీడియో అయితే చూసిల్లు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.